చేయడమో ఇంటర్ పూర్తి చేయడమో ఇది మీ జీవితానికి ముగింపు కాదు, ఇది మీ జీవితానికి ఆరంభం. ఇది మీ జీవితానికి ఆరంభం. ఎందుకు చెప్తున్నారంటే అసలు కాంపిటీషన్ అటువంటి ప్రపంచంలోకి మీరు ఎప్పుడు అడుగు పెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు మరి రేపు మీరు డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, ఒక జడ్జి అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నెట్టుకొని రావాలి. అక్కడ మీరు టాప్లో ఉంటేనే మీరు నెట్టుకొని రాగలుగుతారు. సో కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా మీ టీచర్స్ని సలహా తీసుకుంటూ ముందుకు సాగాలని ప్రతి విద్యార్థికి నా యొక్క సలహా. పైన ఉంటారు కాబట్టి నా సలహా అందరికి కూడా దయచేసి నాట్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ యువర్ మొబైల్స్, స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్. సో మన బాబు గారు చెప్పిన మాటకి ఇంకొక మాట యాడ్ చేస్తున్నాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరండి ఆయన? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరైనా గ్రేట్ సైంటిస్ట్. ఓకే, ఆయన మన రాష్ట్ర ఆయన కూడా పేపర్లను వేస్తూ కెరీర్ స్టార్ట్ చేశారు. నేను నా ఎంకామ్ చదువుకునే రోజు జడ్జి గారి పిల్లలకి ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్తే ఆయన నాకు 175 రూపీస్. ఈరోజు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ లో విజయోత్సవ వేడుక, ప్రతిభా పురస్కారాల విజయోత్సవ వేడుక జరుగుతోంది. ఈ వేడుకకు మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రజకులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మెరిట్ స్కాలర్షిప్ అంటే ప్రతిభా విద్యార్థులు, పేద ప్రతిభా విద్యార్థులకు మేము రజక వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 8,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 6,000 రూపాయలు. కన్సల్టెన్సీ ప్రైజ్ 10 మందికి ఇచ్చాం. 10th వాళ్ళకు 10 మందికి, ఇంటర్ వాళ్ళకు 10 మందికి కన్సల్టెన్సీ ప్రైజులు. ఇంటర్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ 10,000, 8,000, 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కడప జిల్లాలో చరిత్రలో నాకు గుర్తుండిపోయి ఇలాంటి పేద ప్రతిభా పురస్కారాలు ఇవ్వలేదు ఇంతవరకు. మేము అది చేయడం జరిగింది, ఆచరణ కూడా చేస్తున్నాము. ఇంకొక విషయం, రజక పేద తల్లి తండ్రి లేని అమ్మాయి, ఈ అమ్మాయికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు అనివార్య కారణాల వల్ల. ఈ అమ్మాయికి మేము రజక వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఒక ఆడపిల్ల అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా సుకన్య సమృద్ధి యోజన నెలకు 1000 రూపాయల చొప్పున మా అసోసియేషన్ డబ్బు కడుతుంది. ఆ అమ్మాయి భవిష్యత్తులో మ్యారేజ్ అయ్యే టయానికి ఈ సుకన్య సమృద్ధి యోజన ఆ అమ్మాయి భరోసాగా ఉంటుందని మేము పూర్తిగా మా అసోసియేషన్ బాధ్యత వహించి ఈ అమ్మాయి పెళ్లి బాధ్యత కూడా ఆ సుకన్య సమృద్ధి యోజన ఉపయోగపడుతుందని మేము నెలకు 1000 రూపాయల చొప్పున కడతాము. ఆ అమ్మాయి చదువులు కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆర్థికంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతాయి మా ప్రెసిడెంట్ వారు వినిపిస్తారు. 2 మాటలు మాట్లాడాలి అమ్మాయి గురించి. ఈనాడు ప్రతిభా పురస్కారాల సందర్భంగా రజక విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా తల్లిదండ్రులు లేని విద్యార్థి మన్విత అనే అమ్మాయి మా రజక వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెల 1000 రూపాయలు కట్టించడమే కాకుండా ఆమె యొక్క భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాటికి అందుకు రజక వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యతగా తోడుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రజక వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పొట్టిపాటి బాబు, రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. మా సెక్రటరీ పాలెం కిరణ్ కుమార్ గారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారకులు అనేక మంది, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాత్రికేయులు కానీ, అదేవిధంగా దాతలు కానీ, వీడియో మనందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందంగా 10 కాలాల పాటు గుర్తించుకునే విధంగా పొందుపరిచినటువంటి సుబ్బయ్య గారు